హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇంత ఉన్నందుకు. నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి, లైకులు బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు పెరిగారు. అది ఇంకొక విషయం. నేను ఒక వీడియో పెట్టాను కదా, మొన్న పెట్టాను వీడియో. ఎవరు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అయితే భయంకరమైన కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లో ఏంటంటే నేను పేరు చెప్పలా, నా వీడియోలో నా అసలు వాళ్ళ పేరు చెప్పలా. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ మొత్తం కామెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. మాకు ఇంత ఇది ఉందా అని చెప్పేసి. అంటే వీడిని అరెస్ట్ చేయాలా, వీడిని బొక్కలేయాలా, వీడిని వేస్తే బాగుంటుంది, వీడు ఎక్స్ట్రాలు చేశాడు అని చెప్పేసి అయితే రకరకాల కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఎవరు అరెస్ట్ అయ్యారని చెప్పేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. నేను నిన్న కూడా చెప్పా, నిన్నే చెప్దాం అనుకున్నా, బట్ నాకు చిన్న వర్క్ ఉండి నిన్నంతా వీడియో చేయలేదు. అందుకని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నా. ఓకే, ఈరోజు ఈ వీడియో అయితే మొత్తం అవినాష్ గారు ఎలిమినేషన్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయారు, దాని గురించి మాట్లాడదాము. అలాగే ప్రేరణ గారు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతారా లేదా, నబిలు ఎలాగా, మీకు ఎందుకంటే విన్నర్ ఎవరో తెలుసు, రన్నర్ ఎవరో తెలుసు అని తెలుసు కదా మీకు. ఎందుకంటే ఓటింగ్ పోల్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. కానీ విన్నర్ కూడా చేంజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం అందరూ కూడా శివాజీ గారు విన్నర్ అనుకున్నారు. బట్ ఏంటంటే ఫైనల్గా చూస్తే ప్రశాంత్ విన్నర్ అయ్యారు, తెలుసు కదా. సో ఇలాంటి ట్విస్టులు అయితే ఉంటాయి. ఎందుకంటే చాలా అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ బిగ్ బాస్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ షో, వాళ్ళ ఇష్టం, వాళ్ళే డబ్బులు ఇచ్చేది, వాళ్ళే డబ్బులు పెట్టేది. అందుకని చెప్పేసి మనం ఏం క్యాలిక్యులేషన్స్ ఏం చేయలేం. ఇప్పుడు బయట ఉండి నేను ఏదైనా ప్రిడిక్షన్ చేసేసి నిఖిల్ విన్నర్ అని చెప్పేసి, గౌతమ్ విన్నర్ అని చెప్పేసి చెప్పేదానికి లేదు. కాకపోతే పోల్స్, ఫ్రీ పోల్స్ పెడతాం కదా అందరూ కూడా. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో అందరూ కూడా నిఖిల్ విన్నర్ అని చెప్పేసి అయితే అందరు డిసైడ్ అయిపోయారు. చూడాలి ఆదివారం ఎవరు విన్నర్ అని చెప్పేసి. మొత్తానికైతే అవినాష్ గారు అయితే జాక్ పట్టు కొట్టారు అనుకోవచ్చు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. ఎనిమిదో వారంలో ఏమో వచ్చారు. వచ్చి ఆల్మోస్ట్ హౌస్ని వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాతనే హౌస్ బాగా కొంచెం ఎంజాయ్గా ఉండింది. అంతకుముందు అంతా డల్గా ఏదో తెగుళ్ళు వచ్చిన కోళ్ళు లాగా ఉన్నారు అందరూ కూడా. అవినాష్ అండ్ ఉంది కదా రోహిణి, వీళ్ళిద్దరు కూడా మంచి ఎంటర్టైన్ చేశారు. కొంచెం ఎక్కడ కూడా నెగిటివిటీ తీసుకెళ్లకుండా కొంచెం హుందాగా అయితే షోని నడిపించడానికి అయితే వీళ్ళిద్దరూ బాగా ట్రై చేశారు. విష్ణుప్రియ గారు కూడా ఉన్నారు, కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసినంత కూడా ఏం చేయలే. సో ఆమె కూడా లాస్ట్ టైం ఎలిమినేషన్ అయిపోయింది కదా, ఇంకా రచ్చ వదిలేసేయండి. ఇప్పుడు అవినాష్ గారు సింపుల్గా నేను వెళ్ళిపోతాను చెప్పి సూట్ కేసు తీసుకున్నారని చెప్పి సమాచారం. 10 లాక్ అయితే తీసుకున్నారు సూట్ కేసులో తను. సో మొత్తానికి ప్రైజ్ మనీ అయితే 10 లాక్ అయితే అవినాష్ బొక్క పెట్టాడని చెప్పుకోవాలా. ఎందుకంటే తను విన్నర్ అవుతాని చెప్పేసి లాస్ట్ వరకు ఉండుంటే తనకి ఏం లాభం ఉండేది కాదు. వచ్చిన కాడికి అందుకో, ఎందుకు అదే బెస్ట్. ఇంకేముంది, విన్నర్ కోసం ఉండి లాస్ట్ వరకు అదేంటది ఏదో చెప్తారు కదా, టెన్షన్ పడటం ఎందుకు, నేను విన్నర్ అవుతాను, నేను విన్ అవుతాను అని చెప్పేసి. బట్ అవినాష్ గారు ఈ హౌస్లో ఈ జర్నీలో అయితే సూపర్ అనమాట. తను ఏవి చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, ఏదో చెప్పారు బిగ్ బాస్ గారు, అంటే అది సూపర్గా అనిపించింది నాకు నిజంగా. మీరు చూడకపోతే చూడండి, ఆల్మోస్ట్ ఏవీలు అందరూ చూస్తుంటారు అనుకుంటున్నా. గౌతమ్ గారు ఏవి కూడా బాగుంది, నిఖిల్ గారు ఏవి కూడా బాగుంది, ప్రేరణ గారు ఏవి అయితే వేరే లెవెల్. ఎందుకంటే లేడీ టైగర్ అంటారు ఆమెని, ఇప్పుడు అంతా కూడా కొత్త పేరు పెట్టేశారు. ముకుందా మురారి ఏదో సీరియల్లో ఉన్నారు ఆమె. సో ఆమె ఆడియన్స్ ఆమెకున్నారు. బట్ ఓటింగ్లో అయితే ఆమె పల్లా ఎక్కువ శాతం లేడీస్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఈ విష్ణుప్రియ, యష్మి వీళ్ళ ఎవరైతే ఉన్నారో లేడీస్, వాళ్ళ ఓట్లన్నీ ఈమెకు పడతాయని చెప్పేసి అయితే అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఈమెకి వాళ్ళతో వార్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళందరినీ అపోజ్ చేస్తూ మాట్లాడింది కాబట్టి చాలా వరకు వాళ్ళందరూ ఆడియన్స్ అంతా కూడా మారిపోయారు. ఇప్పుడు నేను కూడా ఓట్లు వేస్తే ఎవరికి వేయాలా, నిఖిల్కి వేద్దామా, గౌతమ్కి వేద్దామా, కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓటు వేసారు ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి, నేను కూడా చూస్తాను. ఖచ్చితంగా మీరు ప్రతి కామెంట్ని అయితే నేను లైక్ అయితే ఇచ్చా, చూడకపోతే చూడండి. ప్రేరణ ప్రేరణ గారు సూట్ కేసు తీసుకుంటారా లేదా, లేకుంటే ఆమె విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నారా, ఆ విషయం కూడా క్లియర్గా మాట్లాడదాము. ఇప్పుడు ప్రేరణ విన్నర్ కాదని చెప్పేసి ఆమెకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఆల్మోస్ట్. ఎందుకంటే హౌస్లోకి సీరియల్ బ్యాచ్ వచ్చింది కదా, ఎక్కడో చిన్న లీక్ అయితే ఇచ్చుంటారు కదా, నువ్వు విన్నరు, నువ్వు రన్నరు, అసలు విన్నర్ కాదని చెప్పేసి. సో ఆ రకంగా చూసుకుంటే ప్రేరణ గారు కూడా సూట్ కేసు తీసుకొని వచ్చేదానికి 99% అయితే ఉంది. 1% అయితే లాస్ట్ వరకు ఆమె నిలబడుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నబిల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మీకు తెలుసు, అంతా సోషల్ మీడియా వల్లే మొత్తం కూడా. ఎందుకంటే ఆయన చిన్న మొబైల్ పట్టుకొని తన జర్నీ స్టార్ట్ చేశాడు, బిగ్ బాస్ వరకు వచ్చాడంటే మామూలు ఫాలోయింగ్ కాదు నబిల్ది. వెరీ గుడ్. ఎందుకంటే ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఎక్కువ మంది ఎవరు లేరు. ఎవరు ప్రత్యేకంగా చెప్పుకుంటే 2 రివ్యూర్స్ వచ్చారు, అండ్ గంగా వచ్చింది, ప్లస్ నలుగురు అనమాట. వీళ్ళు నలుగురు కూడా సూపర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మాకుంది, ఇప్పుడు మేము టక్కనని బిగ్ బాస్కి వెళ్ళాలంటే వెళ్ళలేం.
బట్ నబిల్ ఆ ఛాన్స్ ఎలా కొట్టాడో నిజంగా అర్థం కాని విషయం. ఎందుకంటే ఇది లక్కీ ఛాన్స్. ఇప్పుడు నబిల్ కన్నా కూడా మంచి పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? బట్ నబిల్‌కి ఆ ఛాన్స్ ఎందుకొచ్చింది? లక్ అంతే అది మరి. లక్. అంతేగాని ఎగ్జామ్స్ ఏం రాసి వచ్చినోడు కాదు. చాలామంది యూట్యూబ్‌ను కూడా రీచ్ అయ్యి ఉంటారు. వాళ్ళు కొంతమంది భయపడి మేము రామని ఉంటారు. నబిల్ కాబట్టి తనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బట్టి తను ఎళ్ళాడు. బట్ వెరీ గుడ్. బట్ లాస్ట్ వరకు కూడా నబీల్ అంటే ఫస్ట్‌లో అంతా కూడా నబీల్ ఈస్ విన్నర్, విన్నర్, విన్నర్ అవుతారు, విన్నర్ అవుతారు అనుకున్నారు. బట్ ఏందంటే ఫస్ట్ నుంచి కూడా ఈ రివ్యూవర్స్ ఏం చేశారు? ఒకటే ఒక వర్గాన్ని తీసుకొచ్చేసారు. ఒకరినే ఒకరి పేరే చెప్పటం. ఇంకా ఎంతమంది పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఓట్లు పడపోవటం. అసలు ఆయన పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కూడా ఆయనకే ఓట్లు పడటం. అలాగైపోయింది. వన్ సైడ్ అయిపోయింది వారంతా. మొత్తానికి మీకు విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు తెలిసిపోయి ఉంటది. అందరూ కూడా విన్నరు నిఖిల్ అంటున్నారు. రన్నరు గౌతమ్ అంటున్నారు. అలాగే థర్డ్ పొజిషన్‌లో అయితే ప్రేరణ ఉందంటున్నారు. ఫిఫ్త్ పొజిషన్‌లో అవినాష్, ఫోర్త్ పొజిషన్‌లో అయితే నబీల్ ఉన్నారని చెప్పేసైతే అందరూ అంటున్నారు. నేను కూడా ఇంకా అదే ఫాలో అవ్వాలి కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఎందుకంటే హౌస్‌లోకెళ్ళి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి అఫీషియల్ పోల్ ఎట్లా ఉందని చెప్పేసి మనకు తెలీదు. అదే అందరూ పెడుతుంటారు కదా! పోల్స్ కమ్యూనిటీలో. సో, దాన్ని బట్టే వీళ్ళు విన్నరు, వీళ్ళు రన్నర్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ నాకు నచ్చిందేందంటే ఇద్దరినే పెడుతున్నారు. పెడితే అందరిని పెట్టాలి. ఐదుగురిని పెడితే వాళ్ళెవరు విన్నర్ అని తెలుస్తది. ఈ నిఖిల్, గౌతమ్‌ని వీళ్ళిద్దరినే పెట్టేసి విన్నర్ ఎవరు అంటే ఎక్కువ నిఖిల్ పడుతుంది. తర్వాత గౌతమ్ పడుతుంది. ఇదనమాట. సో, దీన్ని బట్టి కూడా ఇది ఏందిది విన్నర్‌ని పిక్ చేసేసారు ముందుగానే యూట్యూబర్స్. రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిక్ చేసేసారు. ఇంకేం లేదు. హౌస్ కూడా అలాగే ఉంటది. 'బిగ్ బాస్' టీమ్ కూడా అదే ఫిక్స్ అయిపోయినట్టుంది. మొత్తానికి విన్నర్‌కి వచ్చే ప్రైజ్ మనీలో నుంచి ఎవరు ఎంత బొక్క పెడతారు అన్న విషయాన్నైతే ఈవినింగ్ ఖచ్చితంగా అయితే ఒక వీడియో వస్తది. ఆ వీడియోని ఆదరించాలి మీరు. ఎందుకంటే ఈ వీడియోని ఎంతవరకు రీచ్ చేస్తారో దాన్ని కూడా అలాగే రీచ్ చేయాలా. నా ముందల వీడియోలు మంచిగా రీచ్ అయినియి. చాలా అంటే చాలా థాంక్స్. ఇంకా ఎక్కువ చెప్పుకోవడానికి లేదు. అరెస్ట్ అయింది ఎవరు అని చెప్పేసి మీకు తెలుసు అనుకుంటా. ఇంక ఎందుకులే. ఓకే. ఓకే గాయ్స్. నా వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చాలా అంటే చాలా థాంక్స్. ఓకే. మీ రాజు, వాణి మళ్ళీ ఉంటా.